డియర్ స్టూడెంట్, ఈరోజు చెప్పుకోబోతున్న టాపిక్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ అండ్ ఎగ్జామ్లో ఎండిసి అనే పేపరు మెన్షన్ చేయడం జరిగింది. ఆ పేపర్ టైటిల్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ అనే పేపర్ని ఎండిసిలో భాగంగా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఐఎంపి టాపిక్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు. చూడండి, ఈ ఎండిసిలో భాగంగా సిలబస్ చూస్తే ఇండియన్ హిస్టరీని 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాడు. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3గా 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాడు. యూనిట్ 1లో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అని మెన్షన్ చేయడం జరిగింది. యూనిట్ 2లో మిడివల్ ఇండియన్ హిస్టరీని మెన్షన్ చేయడం జరిగింది. యూనిట్ 3లో మోడర్న్ ఇండియన్ హిస్టరీని ఇవ్వడం జరిగింది. దీంట్లో ఐఎంపి క్వశ్చన్స్ నేను రెడ్ మార్క్ చేశాను. విద్యార్థులు గుర్తించి వాటిని గుర్తుపెట్టుకుని చదవాల్సి ఉంటుంది. చూడండి, ఇందులో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో వాట్ ఈజ్ హిస్టరీ అంటే హిస్టరీ అనగానేమి, దాని మీనింగ్ గురించి అడుగుతున్నాడు. అలాగే ఎవల్యూషన్ ఆఫ్ మెన్ అంటే మానవ పరిణామ క్రమం ఎలా కొనసాగింది, మానవ పరిణామ క్రమం గురించి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడి నుంచి ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీని హరప్పా సివిలైజేషన్ అని ఇచ్చాడు. సైన్స్ అండ్ టెక్నాలజీని హరప్పన్ సివిలైజేషన్. ఈ హరప్పన్ సివిలైజేషన్నే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని కూడా అంటాం అన్నమాట. అయితే ఈ క్వశ్చన్ ఎలాగ ఫ్రేమ్ చేస్తాడంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఎక్స్ప్లెయిన్ ద సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, కాబట్టి విద్యార్థులు గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఇక్కడ వేదిక్ లిటరేచర్ గురించి అడిగాడు. వేదిక్ లిటరేచర్ మరియు హరప్పన్ సివిలైజేషన్ గురించి ఈ సిలబస్ లాస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని గురించి తెలుసుకుంటాం. అయితే వేదిక్ లిటరేచర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వేదిక్ లిటరేచర్స్తో మనం ఏంటంటే వేదాసు, వేదాంగాలు, ఉపవేదాలు ఇవన్నీ వస్తాయి అన్నమాట. అయితే నెక్స్ట్ డిఫరెంట్ బిట్వీన్ జైనిజం, బుద్ధిజం అని అడుగుతున్నాడు. అయితే జైనిజానికి బుద్ధిజానికి మధ్య డిఫరెన్స్ అని అడుగుతున్నాడు. ముఖ్యంగా మనం ఇక్కడ ఏం చదవాలంటే బుద్ధిజం నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. బుద్ధిజం నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ బుద్ధ అండ్ టీచింగ్ ఆఫ్ బుద్ధ గురించి మనం తెలుసుకోవాలి. అలాగే నెక్స్ట్ అశోక ధర్మ పాలసీ. ఇక్కడ అశోక ధర్మ పాలసీ అంటే పాక్రూట్ వర్డ్ అనమాట. అశోక ధర్మ పాలసీ అంటే అశోకుడు బౌద్ధ మతం స్వీకారం తర్వాత బౌద్ధ మతానికి చేసిన సేవల గురించి, అలాగే అతని మత విధానం గురించి ఏదైతే బౌద్ధ ధర్మ పరిరక్షణ కోసం ప్రవేశపెట్టిన విధానాల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ గుప్తా పీరియడ్ గురించి అడుగుతున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి కూడా ఎస్ఐ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎలాగ అడుగుతాడంటే ఏ గోల్డెన్ ఏజ్ ఆఫ్ గుప్తా పీరియడ్, ఏ గోల్డెన్ ఏజ్ ఆఫ్ గుప్తా పీరియడ్ లేదా గుప్తా అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ గురించి వివరించండి అని అడుగుతాడు. అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఆఫ్ గుప్తా పీరియడ్ అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి విద్యార్థులు. అలాగే క్రోనాలజీ ఆఫ్ వేరియస్ డైనెస్టీస్ దట్ రూల్డ్ ఇన్ 16th century BCE టు 1206 CE వరకు, అంటే 6వ శతాబ్దం నుంచి 1206 వరకు ఏది డైనెస్టీ రూల్ చేశాయో దాని గురించి అడుగుతున్నాడు. కాబట్టి మనకు అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చదవలసిన టాపిక్స్ ఏంటంటే 2 ఎస్ఐ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒకటి రాసుకోండి, గుర్తుపెట్టుకోండి, సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తప్పనిసరిగా చదవలసిందే. తర్వాత ఏ గోల్డెన్ ఏజ్ ఆఫ్ గుప్తా పీరియడ్, ఏ గోల్డెన్ ఏజ్ ఆఫ్ గుప్తా పీరియడ్ లేదా గుప్తా అడ్మినిస్ట్రేషన్ గురించి వివరించండి అని అడుగుతాడు. ఈ 2 ఖచ్చితంగా చదవండి. తర్వాత మనకి వేదిక్ లిటరేచర్ కూడా తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది, వేదిక్ లిటరేచర్. అలాగే మనకి బుద్ధిజం గురించి చదవాలి. అవి చదివిన తర్వాత మనం అశోక ధర్మ పాలసీ గురించి చదివితే సరిపోతుంది. ఓకేనా? అంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో మనం ముఖ్యంగా ఫోకస్ చేయవలసిన అంశాల గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి,
మిడివల్ ఇండియన్ హిస్టరీలో ఢిల్లీ సుల్తానేట్ ని రూల్ చేసిన వారి గురించి అడుగుతున్నాడు. ముఖ్యంగా ఇద్దరు గురించి ఇక్కడ మెన్షన్ చేశాడు. వాళ్ళు ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్. వీళ్ళ గురించి ప్రశ్న వచ్చే అవకాశం ఖచ్చితంగా వీళ్ళిద్దరి నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఎలాగంటే అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ ఆఫ్ అలావుద్దీన్ ఖిల్జీ అని అడుగుతాడు, రిఫార్మ్స్ ఆఫ్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అని కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు ప్రశ్నలు ఖచ్చితంగా చదవాలి. అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ ఆఫ్ అలావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన రిఫార్మ్స్ గురించి ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా తెలుసుకోండి. నెక్స్ట్ రిఫార్మ్స్ ఆఫ్ గ్రేటర్ మొఘల్స్, అంటే మొఘలులు కాలంలో ఏవైతే రిఫార్మ్స్ వచ్చాయో దాని గురించి అడుగుతున్నాడు. ఇక్కడ మొఘల్ అడ్మినిస్ట్రేషన్ గురించి అడిగాడు. అలాగే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే అక్బర్ రిలీజియన్ పాలసీ గురించి ఖచ్చితంగా చదవాలి. అక్బర్ ఇబాదత్ ఖానా అనే దీని ఇలాహి అనే నూతన మతాన్ని సృష్టించాడు. ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించి అక్కడ అన్ని మతాలకు చెందిన మాంగ్స్ తో సమావేశాలు నిర్వహించేవాడు. అవన్నీ మనం క్లాసులో చూడొచ్చు. అయితే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఎస్ఏ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. భక్తి మూవ్మెంట్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద భక్తి మూవ్మెంట్ ఇన్ ఇండియా. భక్తి మూవ్మెంట్ లో ముఖ్యంగా మనకి కబీర్, చైతన్యుడు, రామానందుడు, ఇంకా మీరాబాయ్, వీళ్ళందరి గురించి మనం భక్తి మూవ్మెంట్ లో తెలుసుకోవాలన్నమాట. వీళ్ళ గురించి రాస్తే సరిపోతుంది. కాబట్టి సెకండ్ యూనిట్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నది. అలావుద్దీన్ ఖిల్జీ గురించి ఒకటి, మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఇద్దరు రిఫార్మ్స్ గురించి అడుగుతాడు. ఇంకొకటి అక్బర్ రిలీజియన్ పాలసీ నుంచి కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అలాగే భక్తి మూవ్మెంట్ గురించి ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు గమనించండి. నెక్స్ట్ మనకి 3వ యూనిట్ లో మోడర్న్ ఇండియా నుంచి ఏమడుగుతున్నాడంటే యూరోపియన్ సెటిల్మెంట్స్, భారతదేశానికి యూరోపియన్స్ అనేవాళ్ళు వచ్చిన తర్వాత ఎటువంటి రిఫార్మ్స్ వచ్చాయని. ముఖ్యంగా బ్రిటిషర్స్ ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని ప్రాంతాలను ఆక్యుపై చేసుకున్నారు. ఆ ఆక్యుపై చేసుకున్న ప్రాంతాల్లో రెవెన్యూ కలెక్ట్ చేసే టైంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. దీంతో వాళ్ళు కొన్ని రెవెన్యూ పాలసీస్ ప్రవేశపెట్టారు. వాటిలో భాగంగా మనకి బ్రిటిష్ రెవెన్యూ పాలసీస్ ఇక్కడ మెన్షన్ చేశాను. రెడ్ మార్క్ లో మెన్షన్ చేశానంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా చదివి ఎగ్జామ్ కి వెళ్ళవలసిందే. అంటే బ్రిటిష్ రెవెన్యూ పాలసీస్ ముఖ్యంగా రైతువారీ సిస్టమ్ కానీ, పర్మనెంట్ ల్యాండ్ యాక్ట్ కానీ, మహల్వారీ సిస్టమ్ కానీ, 3 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కాజెస్ ఆఫ్ 1857 రివోల్ట్ అంటే తెలుగులో మనం ఏం చెప్పాలంటే 1857 సిపాయిల తిరుగుబాటు అనమాట. 1857 సిపాయిల తిరుగుబాటు గురించి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎస్ఐ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని చదవండి. తర్వాత మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి అడుగుతున్నాడు. ఇందులో మనం వందే మాతరం మూవ్మెంట్ ని ఖచ్చితంగా చదవాలి. వందే మాతరం మూవ్మెంట్ గురించి మనం ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. తర్వాత సుభాష్ చంద్రబోస్ గురించి కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. సుభాష్ చంద్రబోస్ గురించి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అతని గురించి కూడా మనం ఖచ్చితంగా చదివి ఎగ్జామ్కి వెళ్ళాలి. అలాగే పార్టిషన్ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏవైతే మార్పులు వచ్చాయో వాటి గురించి అడగలేదు కానీ మెన్షన్ చేయలేదు. కానీ మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ అని ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ అంటే మనకి స్వతంత్రం రాకముందు భారతదేశంలో 562 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ మనకి, ఆయన ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నిటిని ఇండియన్ యూనియన్ లో కలవడానికి కృషి చేశాడు అనమాట. అవి అయితే ముఖ్యంగా మనకి హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ ఒకటి అతిపెద్దది, తర్వాత జమ్మూ కాశ్మీర్, జునాగఢ్, ట్రావెన్కోర్, ఈ 4 ప్రిన్స్లీ స్టేట్స్ లాస్ట్ ని ఇండియన్ యూనియన్ లో కలవడం జరుగుతుంది. వీటిని కలవడానికి అలాగే కలిసే టైంలో ఏవైతే మా డిస్ప్యూట్స్ వచ్చాయో వాటి గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, చూడండి ముఖ్యంగా నోట్ చేసుకోండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ రావచ్చు.
గోల్డెన్ ఏజ్ ఆఫ్ గుప్తా పీరియడ్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ రావచ్చు. అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి కూడా ఒక ఎస్ఏ క్వశ్చన్ రావచ్చు. లేకపోతే మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి కూడా అడగొచ్చు. అలాగే భక్తి మూమెంట్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ గురించి, అలాగే కాజెస్ ఆఫ్ 1857 రివోల్ట్ నుంచి కూడా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. వాటితో పాటు మనకి ముఖ్యంగా వేదిక్ లిటరేచర్ గురించి చదవాలి, బుద్ధిజం గురించి చదవాలి, మనకి సుభాష్ చంద్రబోస్ గురించి చదవాలి. అలాగే బ్రిటిష్ రెవెన్యూ పాలసీస్ గురించి చదివితే మీకు మ్యాక్సిమం క్వశ్చన్ కవర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ నేను 2 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ గా వాటిని ఫాలో అవుతే మీకు మంచి మార్కులు వేసే అవకాశం ఉంది. ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఇచ్చాను సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దీన్నే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని చదువుకున్న బాగుంటది అనమాట. చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డెవలప్డ్ బిట్వీన్ 2500 BCE టు 7050 BCE. అంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బాగా డెవలపింగ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే 2500 నుంచి 1750 BCEలో కనిపిస్తుంది. ఇది ఎలాగా ఎక్కువ మంది ఆర్కియాలజిస్టులు ఈ డేట్ నే ఎక్కువగా రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే కార్బన్ డేటింగ్ ప్రకారం ఈ డేట్ ఇచ్చారనమాట. కార్బన్ డేటింగ్ C14 సిస్టమ్ అంటారు. అలాగే ఇండస్ వ్యాలీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ హరప్పన్ సివిలైజేషన్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నే హరప్పన్ సివిలైజేషన్ కూడా అంటారు. ఎందుకంటే బికాస్ ద ఫస్ట్ ఎక్స్కవేటెడ్ సైట్ ఈజ్ హరప్ప. అంటే ఆర్కియాలజీ సంప్రదాయం ప్రకారం ఏంటంటే తవ్వకాల్లో ఏ ప్లేస్ అయితే మొదట బయలుపడుతుందో ఆ ప్లేస్ కే ఆ సివిలైజేషన్ పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది అనమాట. అందుకు దీన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నే హరప్పన్ సివిలైజేషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇట్ బిలాంగ్ టు ద బ్రోంజ్ ఏజ్. ఈ సివిలైజేషన్ ఏ ఏజ్ లో డెవలప్ అయిందంటే బ్రోంజ్ ఏజ్, అంటే కంచు యుగంగా చెప్పుకోవచ్చు. కంచు యుగం మనం హిస్టరీలో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ చెప్పుకునేటప్పుడు పాలియోలిథిక్ ఏజ్, మిసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్, అలాగే చాల్కోలిథిక్ ఏజ్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ నియోలిథిక్ కి చాల్కోలిథిక్ మధ్యలో ఒక ఏజ్ అంటే కంచును ఉపయోగించిన యుగం కాబట్టి దీన్ని బ్రోంజ్ ఏజ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ డిస్కవర్డ్ బై జాన్ మార్షల్. ఇతనేంటంటే మనకి సర్ జాన్ మార్షల్ ఏఎస్సికి డైరెక్టర్ జనరల్ గా వచ్చిన తర్వాత ఈ ముఖ్యంగా 1924లో దీన్ని బయట పెట్టాడు అనమాట. అంటే స్టియాటెట్ అనే రాయితో చేయబడిన ఒక బొమ్మ మనకి ఒక గ్రహం దొరికింది అనమాట. నెక్స్ట్ లోతాల్, దీన్ని ఎస్ఆర్ రావు గారు 1953లో కనుగొన్నారు. ఇది ఎక్కడ ఉందంటే బగోవా రివర్ ఇన్ గుజరాత్ లో ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మ్యాన్ మేడ్ పోర్ట్, అంటే మానవ నిర్మితమైన పోర్ట్ ఒకటి ఇక్కడ బయలుపడింది. దీన్ని డక్ యార్డ్ అన్నమాట. వాడరేవు అంటే కృత్రిమ వాడరేవు ఒక దాన్ని కనుగొన్నారు. అలాగే రైస్ కి సంబంధించిన ఆనవాళ్ళు బయలుపడ్డాయి. అలాగే చెస్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చెస్ ఫేమస్ అనమాట. ఈ చెస్ కి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ పడ్డాయి. కాబట్టి భారతదేశంలో ప్రపంచంలోని చెస్ ను కొనుక్కున్నది ఎవరైనా చెప్తే వెంటనే ఇండియన్స్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇండస్ వ్యాలీ పీపుల్స్. తర్వాత మనకి ధోలావీరా, దీన్ని ఆర్ఎస్ బిస్తన్ ఆయన 1985లో కనుగొనడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే రాణ్ ఆఫ్ కచ్ గుజరాత్ లో ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే కొన్ని ఎవిడెన్స్ దొరికాయి. వాటర్ రిజర్వాయర్స్ బయలుపడ్డాయి. ఇక్కడ సిటీస్ 3 పార్ట్స్ లో డివైడ్ చేయబడి ఉంది. మిగతా సిటీస్ అన్నిటిలో సిటీని 2 పార్ట్స్ లో డివైడ్ చేసి ఉంటాయి, కానీ ఇక్కడ 3 పార్ట్స్ లో డివైడ్ చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి. అలాగే స్టేడియం కూడా బయలుపడింది ఇక్కడ. ఇది మనకి ముఖ్యమైన సిటీస్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక టౌన్ ప్లానింగ్ అండ్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఇండస్ వ్యాలీ పీపుల్స్. చూడండి, ఇండస్ సిటీస్ వాజ్ దే వెల్ ప్లాన్ టౌన్ ప్లానింగ్. ప్రపంచంలో ఎంత ప్లాన్డ్ గా నిర్మించిన నగరం ఏదైనా ఉందంటే ఇది ఇండస్ వ్యాలీ సంబంధించిన సిటీనే అనమాట. ఎగ్జాంపుల్ మనకి హరప్ప, మహంజదారో సిటీస్ చూస్తే వెల్డ్ ప్లాన్డ్ గా వీటిని అప్పట్లోనే నిర్మించడం జరిగిందంటే ఇదంతా 5000-6000 సంవత్సరాల క్రితం నాటి సిటీ అన్నమాట ఇవి. అంటే అప్పటికి ప్రపంచంలో 4
సివిలైజేషన్స్ ఉన్నాయన్నో అందులో మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా ఒకటి అనమాట. అలాగే మనం ఈ సిటీస్ ని ఆల్రెడీ చెప్పుకున్నాక 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఈ 2 పార్ట్స్ ఏంటంటే ఒకటి సిటాడాల్, ఔటర్ సిటీ. సిటాడాల్ అంటే ఎత్తైన కోట ప్రదేశం అనమాట. ఔటర్ సిటీ అంటే కోట దిగువ ప్రదేశం అనమాట. 2 పార్ట్స్ కింద డివైడ్ చేసిన ఆనవాళ్ళు మనకు కనిపిస్తాయి. అలాగే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఐవిసి సిటీస్ అంటే ఇండస్ వ్యాలీ సిటీస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఏ గ్రిడ్ సిస్టమ్ లో నిర్మించారండి. ఇది ఇంపార్టెంట్. ఈ గ్రిడ్ సిస్టమ్ లో ఇండియాలో ఒకే ఒక సిటీ కనిపిస్తుంది. అది మనకి పంజాబ్ హర్యానా ఉమ్మడి క్యాపిటల్ అయినటువంటి చండీగఢ్. అంటే వెల్ ప్లానెడ్ గా నిర్మించారు. అప్పట్లోనే ఎంత ఆలోచనతో నిర్మించారంటే మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే వరల్డ్ లోనే ఫస్ట్ టైం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ని యూజ్ చేసింది ఎవరంటే ఈ ఇండస్ వ్యాలీ పీపుల్సే. చూడండి డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ మెన్షన్ ఇక్కడ ఫొటోస్ చూపించాను చూడండి. ఇదంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనమాట. హౌసెస్ కూడా డిఫరెంట్ టైప్స్ లో నిర్మించారు. స్మాల్ అంటే 1-2 గదులతో ఉన్న ఇళ్ళు ఉన్నాయి, లార్జ్ హౌసెస్ ఉన్నాయి, మనకు 12 గదులతో సంబంధించి ఇళ్ళు కూడా బయలుపడ్డాయి. వీళ్ళ విచిత్రం ఏంటంటే డూప్లెక్స్ హౌసెస్ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో చూడండి మన ఇండస్ వ్యాలీ పీపుల్స్. అలాగే ప్రతి ఇంటికి ఒక ఒక బావి ఉంది, అలాగే టాయిలెట్స్ కూడా ఉన్నాయండి. ప్రతి ఇంటికి బావి ఉంది, టాయిలెట్స్ ఉన్నాయి. మరొక విచిత్రం ఏంటంటే వీళ్ళ శానిటైజేషన్ కి ఇంపార్టెంట్ ఇచ్చారండి. శానిటైజేషన్ కి ఇంపార్టెంట్ ఇచ్చారని చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ ఎందుకంటే మనం ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నామంటే మెయిన్ డోర్ ఇటు సైడ్ పెడతాం, రోడ్డు వైపుకి పెట్టడం అనేది జరుగుతుంది. కానీ వీళ్ళు చిత్రంగా చూడండి, రోడ్ సైడ్ కి విండోస్ కానీ డోర్స్ కానీ అస్సలు పెట్టలేదండి. కన్స్ట్రక్షన్ లో యూజ్ చేయలేదు. ఎందుకంటే దాన్ని బట్టి రోడ్డు మీద అనేక జంతువులు వెళ్తుంటాయి, వాహనాలు వెళ్తుంటాయి, ఆ దుమ్ము ధూళి హౌసెస్ లోకి వెళ్ళి హౌసెస్ లో వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళు వెల్ ప్లానెడ్ గా శానిటైజేషన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారని మనకు అర్థమవుతుంది అనమాట. చూడండి అలాగే వీళ్ళు అగ్రికల్చర్ చూద్దాం. అంటే వ్యవసాయం ఎలాగా వీళ్ళు చేశారు అనేది. వీళ్ళు ముఖ్యంగా వీట్, బార్లీ, అలాగే పప్పు దినుసులు, మిలెట్స్ అంటే చిరుధాన్యాలు కూడా ప్రొడ్యూస్ చేశారు, పండించారు. అలాగే రైస్ కి సంబంధించి రైస్ ని కల్టివేట్ చేసిన ఆనవాళ్ళు కూడా లభించాయి. ముఖ్యంగా లోతాల్, రంగాపూర్, గుజరాత్ ఏరియాలో వాటిని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది మన సైంటిస్టులు. అలాగే ఇండియాలోని వరల్డ్ లోనే ఫస్ట్ టైం కాటన్ ప్రొడ్యూస్ చేసింది కూడా ఇండస్ పీపుల్సే అండి. కాటన్ ని ప్రొడ్యూస్ చేసింది కూడా ఇండస్ పీపుల్సే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే హరప్పన్ ప్రాక్టీస్డ్ అగ్రికల్చర్ అంటే వీళ్ళు వ్యవసాయంతో పాటు పశు పోషణ కూడా చేశారు. యానిమల్స్ అంటే జంతువులను కూడా మచ్చిక చేస్తున్నారు. ఆ వ్యవసాయంతో పాటు వాటిని కూడా పెంచుకోవడం అనేది జరిగింది. అది ఓకేనా. నెక్స్ట్ ఓకే, వీళ్ళకి రిలీజియన్ ఎలా ఉంది. రిలీజియన్స్ చూడండి. వన్ ఆఫ్ ద ఫస్ట్ అండర్స్టాండింగ్ ద హరప్పన్ రిలీజియన్ వాజ్ ఫార్వర్డ్ బై జాన్ మార్షల్. ఈ మొట్టమొదటిసారిగా వీళ్ళ మతానికి సంబంధించి రిలీజియన్ సంబంధించిన అంశాన్ని లేవనెత్తిన వాడు సర్ జాన్ మార్షల్ అని మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనం చెప్పాం, ఇండస్ వ్యాలీని తవ్వకాలు చేపట్టింది అప్పటి ఏఎస్ఏ డైరెక్టర్ జనరల్ అయినటువంటి జాన్ మార్షల్ అని చెప్పుకున్నాం. చూడండి నెక్స్ట్ దీనికి ఎవిడెన్స్ ఏంటంటే ఒక సీల్ బయలుపడింది అనమాట. ఒక సీల్ ని ఐడెంటిఫై చేశాడు ఈయన. ఈ సీల్ ని ఐడెంటిఫై చేసి దానికి ఒక పేరు పెట్టాడు, ప్రోటోసివా సీల్. చూడండి కింద ఫస్ట్ పిక్ కట్ అయ్యి కనిపిస్తుంది చూడండి, అదే ప్రోటోసివా. దాని రూపం ఎలాగుందంటే ఒక 2 కొమ్ములు ఉన్నాయి, 2 చేతులు తోడల మీద పెట్టుకుని పద్మాసనంలో కూర్చున్నాడు. అతని చుట్టూ కొన్ని జంతువులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూడండి మనకి ఖడ్గర్ముఖం కనిపిస్తుంది, ఏనుగు, పులి, అలాగే 2 జింకలు, ఇంకా కొన్ని జంతువులు కనిపించాయి. అంటే ఇతని సీల్ని బట్టి ఇతడు ప్రోటోసివాని అంటే శివుడే ఇతను పద్మాసనంలో ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. తర్వాత చూడండి
ఫీమేల్కి సంబంధించిన అంటే ఫీమేల్ మదర్ గాడ్ సంబంధించిన ఆనవాళ్ళు కూడా వీళ్ళు కనుగొన్నారు. ఆ సీల్ పక్కనే మదర్ గాడ్కి సంబంధించిన ఒక విగ్రహం పెట్టడం జరిగింది చూడండి. తర్వాత వీళ్ళ కాలంలో ఏంటంటే వీళ్ళ మతం విధానం గురించి ఈ సీల్స్ ద్వారా తెలుస్తుంది తప్ప ఈ రిలీజియన్ కి సంబంధించి ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయలేదు. ముఖ్యంగా నో టెంపుల్స్ హ్యావ్ బీన్ డిస్కవర్డ్ ఎట్ ఎనీ ఆఫ్ ద హరప్పన్ సైట్స్, ఎక్కడా దొరకలేదండి. ఓకేనా. అలాగే హరప్పన్ సైట్ లో వన్ సీల్ ముఖ్యంగా ఈ సీల్లో ఏమున్నాయంటే మనకి కొన్ని ట్రీస్ ముఖ్యంగా మనకి రావి చెట్టుని పూజించినట్లు కూడా ఉందన్నమాట. ఈ రావి చెట్టుకి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఈ సీల్ మీద ఉన్నాయంటే వీళ్ళు చెట్లను కూడా పూజించారు. వీటితో పాటు పాములు పూజించారు. అలాగే అగ్నికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా కాళీబంగంలో లభిస్తాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్రాఫ్ట్స్. ఈ క్రాఫ్ట్స్ చూడండి. ఈ క్రాఫ్ట్స్ లో ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ యూజ్ బ్రోంజ్ అంటే కంచుని వాడారు ఎక్కువగా. ఈ కంచుని వాడడం అని జరిగింది. కాపర్ వాజ్ అంటే కాపర్ ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారంటే కేత్రి గనుల నుంచి, మైనింగ్స్ నుంచి, రాజస్థాన్ అంట కేత్రి, అక్కడి నుంచి తెచ్చుకున్నారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి టిన్ని దిగుమతి చేసుకోవడం అనేది జరిగింది. అలాగే టెక్స్టైల్ కి సంబంధించిన ఆనవాళ్ళు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. టెక్స్టైల్స్ అంటే కొన్ని వస్తువుల మీద కొన్ని డిజైన్లు కూడా వేసిన ఆనవాళ్ళు మనకి లభిస్తున్నాయి అనమాట. అలాగే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే బ్రిక్స్ ఇండస్ట్రీ బాగా ఉందండి. అవి కూడా కాల్చిన ఇటుకల్ని వీళ్ళు ఎక్కువగా వాడారు. ఇది ఎక్కువగా ఇంపార్టెంట్ అయిన ఇండస్ట్రీ అనమాట అప్పట్లో. దీనికి సంబంధించి మనకి దాన్ని బట్టి మనకి టాప్ ఇమేజ్కి మంచి ఇంపార్టెంట్ ఉందని అర్థమవుతుంది అనమాట సమాజంలో. అలాగే తర్వాత ద హరప్పన్స్ ప్రాక్టీస్డ్ బోట్ మేకింగ్, బీడ్ మేకింగ్ అండ్ సీల్ మేకింగ్. అంటే ఆ పరిశ్రమతో అంటే ఇటుకల పరిశ్రమతో పాటు నౌకా పరిశ్రమ కానీ, అలాగే సీల్ని తయారు చేసే పరిశ్రమను కానీ, అలాగే బొమ్మల పరిశ్రమ, పూసల పరిశ్రమ కూడా వీళ్ళ కాలంలో ఉంది. ముఖ్యంగా టెర్రకోట మెట్టుతో ఈ బొమ్మలు తయారు చేసేవారు. దీనికి సంబంధించి మనం నెక్స్ట్ ఫొటోస్ చూపిస్తాను అనమాట. తర్వాత అలాగే జ్యువెలరీ కూడా వీళ్ళు వాడారండి. జ్యువెలరీ అంటే నగలను కూడా వీళ్ళు వాడారు. ఇందులో గోల్డ్ వాడారు, సిల్వర్ వాడారు, అలాగే కొన్ని రకాల స్టోన్స్ కూడా వాడడం అని జరిగిందనమాట. ఓకే. అలాగే వీళ్ళ కాలంలో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే కొండలు తయారీ బాగా తెలుసు. ఆ కొండలు కూడా షైనింగ్ గా, అలాగే మంచి మంచి బొమ్మల్ని వాటి మీద చిత్రించడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ ఇగో చూసారు కదా ఇక్కడ జ్యువెలరీ, అదిగో వాళ్ళ నగలు, అలాగే టెర్రకోట క్రాఫ్ట్స్ అనమాట, బొమ్మలు, అది కొండలతో ఎలా తయారు చేశారు. బ్రిడ్ మ్యాన్ గడ్డం మనిషి బొమ్మ. ఇక్కడ ఇగో డాన్సింగ్ గాళ్ళు చివర ఇక్కడ పక్కన ఉంది. ఎంత వాళ్ళ కాలంలో ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో చూడండి. అంటే నేటి ప్రజెంట్ మనం ఉన్న దానికి అడ్వాన్స్డ్గా నాటి ప్రజలు నివసించారని మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా పతనం అయింది. అలాగే మనం ఇన్ని చెప్పుకుంటున్నాం, వీళ్ళ గురించి ఎవిడెన్స్ ఎలాగున్నా మీరు ఎలా చెప్తున్నారు సార్ అని చెప్పవచ్చు. కానీ మనకి ఎవిడెన్స్ ఆర్కియాలజికల్ సోర్సెస్ ద్వారా తెలుస్తున్నాయంటే తవ్వకాలలో బయలుపడిన వస్తువుల ద్వారా. అంటే వీళ్ళ కాలంలో స్క్రిప్ట్ ఉంది కానీ దాన్ని అర్థం చేసుకునే పరిస్థితులు మనం లేదంటే మనం చెప్పచ్చు. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారంటే వాళ్ళు ఈ స్క్రిప్ట్ లో కొన్ని చిహ్నాలను వాడారు, అంటే బొమ్మల రూపంలో చూపించారంట. అందుకు నేను బెస్ట్ ఆఫ్ ఎడాస్ స్క్రిప్ట్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే సర్పలేఖన లిపి అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. అంటే లిపి ఉంది కానీ దాన్ని మనం ప్రజెంట్ అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి వీళ్ళ గురించి తెలుసుకోవడానికి మనం పూర్తిగా ఆర్కియాలజికల్ సోర్సెస్ మీద ఆధారపడవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ డౌన్ ఫాల్ అవడానికి కారణం అనేక థీరీస్ ఉన్నాయండి. మనం ఫలానా థీరీ కరెక్ట్ అని మనం చెప్పలేము. ఆ థీరీస్ ఏంటనేది మనం కొన్ని తెలుసుకోవాలి. అంటే ముఖ్యంగా వీళ్ళు ఏమంటారు కొంతమంది అంటే ఆరియన్స్ అనేవాళ్ళు ఇండియా మీదకి వచ్చి ఈ ఇండస్ వ్యాలీ పీపుల్స్ ని
మీద దాడి చేశారు ఇండస్ వ్యాలీ పీపుల్స్, సౌత్ ఇండియాకి వచ్చేసారని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ మనకి మెహంజదారో సిటీలో ప్రకృతి వైపరీత్యాలు ఫ్లడ్ రావడం వల్ల, అంటే ఇండస్ రివర్ కి ఫ్లడ్ రావడం వల్ల సుమారు 7 సార్లు ఫ్లడ్ వచ్చినట్లు మనకి తవ్వకాల్లో తెలిసిందనమాట. అలాగే మనకు జియోగ్రఫికల్ క్లైమేట్స్ కూడా, అంటే భౌగోళిక వాతావరణంలో మార్పులు కూడా మనకి ఈ సివిలైజేషన్ అంతరించిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏముంది, వేదిక్ లిటరేచర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి, వేదిక్ లిటరేచర్ నుంచి కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ద వేదాస్, ద లార్జ్ బాడీస్ ఆఫ్ రిలీజియస్, ద టెక్స్ట్ దట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ వేదిక్ సాంస్క్రిట్ లో. అంటే ఈ వేదాస్ లిటరేచర్ అంతా సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో వాళ్ళు రాయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇక్కడ దేని గురించి చెప్తుందంటే ఏన్షియంట్ ఇండియన్ గురించి చెప్తుంది. చూడండి, దే ఫార్మ్ ద ఓల్డెస్ట్ స్క్రిప్చర్ ఆఫ్ హిందూయిజం, అంటే హిందూయిజం గురించి ముఖ్యంగా దీన్ని తెలుసుకోవచ్చు. అలాగే ఓల్డెస్ట్ లేయర్ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్, అంటే వరల్డ్ లోనే అతి ప్రాచీనమైన లిటరేచర్ అనమాట, సాహిత్యం ఇది. అసలు ఆ వేదాస్ అంటే ఏంటి? ద వర్డ్ వేద ఇన్ సాంస్క్రిట్ మీన్స్ నాలెడ్జ్. అంటే వేద అనే పదానికి అర్థం ఏంటంటే నాలెడ్జ్ అని అర్థం. ఓకేనా? చూడండి, ఈ వేదిక్ లిటరేచర్ లో మనం 8 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ వేదాస్ 4 టైప్స్ అనమాట. దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ వేదాస్. ఫస్ట్ వన్ ఋగ్వేద. ఈ ఋగ్వేద ఈజ్ ద ఓల్డెస్ట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఆఫ్ ద వేద అనమాట. అంటే ప్రపంచంలో అతి ప్రాచీనమైన గ్రంథం ఏదైనా ఉందంటే ఋగ్వేదం అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత యజుర్వేద, సామవేద, అథర్వవేద. ఈ ఋగ్వేదం దేని గురించి వివరిస్తుందంటే ఆరియన్స్ యొక్క పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ గురించి వివరిస్తుంది. యజుర్వేద ఏంటంటే వార్ఫేర్స్, అంటే యుద్ధ విద్యల గురించి తెలియజేస్తుంది. సామవేద అంటే మ్యూజిక్, అంటే ఇండియన్ మ్యూజిక్ గురించి తెలియజేస్తుంది. అథర్వవేద అంటే అడ్మినిస్ట్రేషన్ గురించి, అలాగే అగ్రికల్చర్ సిస్టమ్ గురించి, అలాగే మెడిసిన్ గురించి కూడా మనకి తెలియజేస్తుంది అనమాట. ఈ 4 వేదాస్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ బ్రాహ్మణాస్. ఈ బ్రాహ్మణాస్ అంటే ఏం కాదు, ఈ వేదాస్ ని క్లుప్తంగా వివరించడానికి రాయబడిందే బ్రాహ్మణాస్ అనమాట. ఎందుకంటే ఈ యజుర్వేద, సామవేద, అథర్వవేద ఎన్ని వేదాస్ అయినా శ్లోకా సిస్టమ్ లో ఉన్నాయి. శ్లోకాస్లో వాటిని అర్థమయ్యే విధంగా ఈ బ్రాహ్మణాస్ రూపంలో రాయబడ్డాయి అన్నమాట. తర్వాత చూడండి, మనకి అరియంకాస్ అంటే దిస్ వెరీ కాల్డ్ ఫారెస్ట్ బుక్స్, అంటే వీటిని ఫారెస్ట్ బుక్స్ గా చెప్పుకుంటారు. ముఖ్యంగా ఇది ఏం తెలియజేస్తుందంటే సింబాలిక్ అండ్ ఫిలాసఫికల్ వే, అంటే భారతీయ తాత్విక విధానాన్ని గురించి ముఖ్యంగా ఈ అరియంకాస్ వివరిస్తాయి. ఈ అరియంకాస్ ఏంటంటే ఏం కాదు, మనకి పూర్వం ఏముండేవి, కుటీర, అంటే అటవీ ప్రాంతంలో ఋషులు అనేవాళ్ళు కుటీరాలు వేసుకుని అక్కడ గురుకులాలను ఏర్పాటు చేసుకునేవారు. ఆ గురుకులాల్లో గురు శిష్యుల మధ్య జరిగే సంభాషణల గురించే ఈ రాయడం అనేది ఈ అరియంకాస్ అనేవి మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ 4 ఉపనిషత్స్. ఉపనిషత్స్ చూడండి, ఎ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఉపనిషత్స్ వెరీ మెన్షన్డ్ బిలో. చూడండి, కింద ఈ ఉపనిషత్తు అంటే 108 ఉపనిషత్తులు ఉండేవి అనమాట. ఈ ఉపనిషత్స్ అంటే ఏంటి, ఈయన గురించి తెలియజేస్తున్న ఇవి కూడా ఇండియాలో ఫిలాసఫికల్ ఐడియాస్, అంటే తాత్వికమైన ఐడియాస్ గురించి చెప్పేవన్నమాట. ముఖ్యంగా ఆత్మ అంటే ఏంటి, ఆత్మ, పరమాత్మ, బ్రహ్మణం, అలాగే సాక్రిఫైస్ అంటే మానవ శరీరం గురించి, బాడీ, యూనివర్స్ అంటే విశ్వం గురించి, వీటిలన్నిటి గురించి ఈ ఉపనిషత్తులు వివరించాయి అనమాట. చూడు, తర్వాత వేదాంగాస్. ఈ వేదాంగాస్ అంటే ఏంటంటే ఈ వేదాలకి అనుగుణంగా రాయబడినవే. వేదాలకి అనుగుణంగా రాయబడినవి అంటే వేదాలని క్రమ పద్ధతుల్లో అధ్యయనం చేయడానికి రాయబడినవే వేదాంగాసు. ఇవి ఏంటంటే 6 ఉన్నాయి అనమాట. ఒకటి చూడండి, శిక్ష, 2 కల్ప, వ్యాకరణ అంటే మనకు తెలుసు గ్రామరు, నిరుక్త అండి, అలాగే చందన్,
ఛందస్సు, మెటర్. అలాగే జ్యోతిష్య. ఈ జ్యోతిష్య అంటే ఆస్ట్రాలజీ గురించి, అంటే జ్యోతిష్యం గురించి వివరిస్తున్నాయి. ఇది మనకు సంబంధించి వేదాంగ 6 పాయింట్స్. తర్వాత ఉపవేదాస్ అనమాట. వేదాస్కి అనుగుణంగా రాయబడినవే ఒక్కొక్క వేదాకి ఒక ఉపవేదం రాయబడింది అనమాట. ముఖ్యంగా చూడండి ఇక్కడ ధనుర్వేద. ఈ ధనుర్వేదం అంటే ఏంటి? ఆర్ట్ ఆఫ్ వార్ఫేర్, అంటే యుద్ధ విద్యల గురించి, యుద్ధ కళల గురించి మొత్తం ధనుర్వేద వివరిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి గంధర్వ వేద. ఈ గంధర్వ వేద అంటే మ్యూజిక్ గురించి వివరిస్తుంది అనమాట, మ్యూజిక్. అలాగే సరిగమ పదనిసలు ఇవన్నీ మనకి గంధర్వ వేదాలు కనిపిస్తాయి అనమాట. అలాగే శిల్పవేద. ఈ శిల్పవేదాలు ఏంటంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి ఉంటుంది. ఇండియన్ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఈ శిల్పవేదంలో మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఆయుర్వేద, డీల్ ఆఫ్ విత్ మెడిసిన్. చూడండి ఇప్పుడు అలోపతి వచ్చింది, కానీ కొన్ని శాశ్వతమైన రోగాలకి ఆయుర్వేదంలోనే నయం చేయబడతాయి. కాబట్టి వరల్డ్ వైడ్ ఎక్కువ మంది ఇప్పుడు ఆయుర్వేదం మీద అధ్యయనం చేస్తున్నారు. ఈ ఆయుర్వేదాన్ని ప్రసాదించింది మనకి ఇండియన్స్ అని చెప్పవచ్చు అనమాట. ఇండియన్సే ప్రపంచానికి ఆయుర్వేదాన్ని పరిచయం చేసింది. తర్వాత మనకి 7వది పురాణాలండి, పురాణాస్. ఈ పురాణాస్ చూడండి ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ హిందూయిజం గురించి ముఖ్యంగా వివరిస్తుంది. ఈ పురాణాస్ మొత్తం 18 ఉంటాయన్నమాట. 18 పురాణాలు. ఈ 18 పురాణాలు ముఖ్యంగా దేవి భాగవత, విష్ణు పురాణ, నెక్స్ట్ వాయు పురాణ, బ్రహ్మాండ పురాణ, ఇలా డిఫరెంట్ పురాణాస్ అనమాట. ఈ పురాణాస్ని మనం ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ ఇతిహాసాలు. అలాగే మన పురాణాస్ని మనం తెలుగులో అనువదించిన ఇతిహాసాస్ గురించి చెప్పుకుంటే మనకు రామాయణ మహాభారతాలని ఇతిహాసాలుగా చెప్పుకుంటాం. ఆ స్టోరీ ఆఫ్ ఎపిక్స్. రామాయణం వాజ్ కంపోజ్డ్ బై మహర్షి వాల్మీకి మహర్షి దీన్ని రచించడం జరిగింది. అంటే సుమారు 24,000 శ్లోకాస్ ఉన్నాయన్నమాట. అలాగే మహాభారత ఇస్ కంపోజ్డ్ బై మహర్షి వ్యాస మహర్షిది. దీంట్లో 1,00,000 శ్లోకాస్ ఉన్నాయన్నమాట. ఇది మనకి ఈ వేదిక్ లిటరేచర్ గురించి ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ అయిన అంశాలు మ్యాక్సిమం ఈ చదివి రాస్తే చాలు, మనకి ఎక్కువ ఈ చదివితే సరిపోతుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా చదువుకోండి. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ మనకి టైం ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగతావి కూడా. ముఖ్యంగా నేను క్వశ్చన్స్ చెప్పాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాటిని ప్రిపేర్ అవుతే మీరు మంచి మార్కులు ఈ ఎండిసి ఇండియన్ హిస్టరీలో తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి